Hi my dear electrical aspirants, this is your Rajshekhar sir from our Sai Meda coaching center, Hyderabad, Dilshuk Nagar. మీ అందరికీ తెలుసు జాబ్ క్యాలెండర్ ఆఫ్ తెలంగాణ జాబ్ క్యాలెండర్లో ఫస్ట్ నోటిఫికేషన్ ఏదైనా రిలీజ్ అవుతుందంటే అది మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్సే సార్. ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఐటీఐ వాళ్ళకి జూనియర్ లైన్ మెను అండ్ డిప్లొమా వాళ్ళకి సబ్ ఇంజనీరు అండ్ బీటెక్ వాళ్ళకి అసిస్టెంట్ ఇంజనీర్ నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ అవుతుంది. అది మనందరికీ తెలుసు ఆల్రెడీ. సార్ ఇంకా ఏదో కొంచెం గొడవలు జరుగుతున్నాయి సార్, ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా సార్? ఇంకా చాలామంది కాల్స్ చేస్తున్నారు. సో మోస్ట్లీ అవన్నీ ఏం ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. గవర్నమెంట్ ఏదో ఒక డిసిజన్ తీసుకుంటుంది. గవర్నమెంట్ డిసిజన్ అందరికీ న్యాయబద్ధంగా ఉండొచ్చు, ఉంటుంది, నో డౌట్. అందరికీ న్యాయబద్ధంగా ఏదో ఒక డెసిజన్ తీసుకుంటారు. అండ్ ఖచ్చితంగా వాళ్ళు ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేయబోయే ప్రతి నోటిఫికేషన్ అంటే జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేశారు కాబట్టి వీటిలో ఫస్ట్ నోటిఫికేషన్ మనదే కాబట్టి మోస్ట్లీ ఎలాంటి అవాంతరాలు లేకుండా మోస్ట్లీ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది సార్. ఇంకా చాలామంది తీసుకుందాం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వస్తుందో లేదో అనే డౌట్తో ఉన్న వాళ్ళ కోసం సార్ ఈ వీడియో. వాట్ ఎవర్ ఏదేం జరిగినా ట్రాన్స్కోలో ఏఈ నోటిఫికేషన్ మ్యాండేటరీ సార్, చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్లో కూడా ఏఈలు ఫిల్ చేస్తాడు. అదేవిధంగా ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్లో సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్ సార్. ట్రాన్స్కో సబ్ ఇంజనీర్ సార్ అంటే ఇంకా ఆ కేసు ఏంటో అనేది కన్ఫర్మ్ అవ్వలేదు కాబట్టి అది ఇంకా ఏమైనా హోల్డ్ అవ్వచ్చు. అండ్ జూనియర్ లైన్మెన్ విషయానికి వస్తే ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్పీడీసీఎల్ అండ్ ఎస్పీడీసీఎల్లో రెండిట్లలో కూడా ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ జూనియర్ లైన్మెన్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఇంతకుముందు ఎవరైతే ప్రిపేర్ అయ్యి త్రుటిలో మీ జాబ్ మిస్ చేసుకున్నారో ఈసారి ఆ విధంగా మిస్ అవ్వద్దు సార్. ఈసారి ఒక యుద్ధం లాగా, ఒక యజ్ఞం లాగా మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉండాలి. మీరు స్టార్ట్ చేసి ప్రిపేర్ అవుతున్నారంటే దానికి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా సరే మన సాయి మేధా కోచింగ్ సెంటర్ విల్ బి దేర్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా, మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా సాయి మేధా కోచింగ్ సెంటర్ హైదరాబాద్ మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది సార్. షూర్గా ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్ ఎవరైనా సరే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆల్మోస్ట్ ఎవ్రీ డే అరౌండ్ ఒక 100 to 200 కాల్స్ వస్తాయి సార్. వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను కానీ, నాగరాజు సార్ కానీ, మన అశోక్ సార్ కానీ, మన సంపత్ సార్ కానీ, ఇంకా మన ఫ్యాకల్టీ అందరూ, మన రమణ సార్ కూడా మోస్ట్లీ మీకు అవైలబుల్లోనే ఉంటున్నాడు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా వీఆర్ ఆల్వేస్ అవైలబుల్ విత్ యూ. బట్ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఈసారి మీరు కూడా గవర్నమెంట్ జాబర్ అయ్యి ఉండాలి. నోటిఫికేషన్ రిలీజ్ అవుతే మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉండాలి. ఆ విధంగా బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మన సాయి మీద ఉంటుంది. మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అవర్ సాయి మీద మొబైల్ నెంబర్స్. సాయి మీద మొబైల్ నెంబర్ 9494941234 అండ్ 9069881234 అండ్ 8303741234. జనరల్గా బిజీ వస్తాయి సార్ ఎప్పుడైనా కాల్స్, అందుకని నేను 3 నెంబర్స్ రాస్తున్నాను. అడ్మిషన్ టైం కదా, ఈ సిచ్యువేషన్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రికల్ పీపుల్కి కోచింగ్ ఇస్తున్న సంస్థ ఏదైనా ఉంది అంటే ఇప్పుడు మన హైదరాబాద్లో మన సాయి మేధా దిల్సుఖ్ నగరే. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం జూనియర్ లైన్మెన్ వాళ్ళకి ప్రతి స్టూడెంట్కి కంఫర్టబుల్ వేలో కోచింగ్ ఇచ్చే సంస్థ ఇప్పుడు ఉంది అంటే మన హైదరాబాద్లో సాయి మేధా దిల్సుఖ్ నగర్ కోచింగ్ సెంటర్. జనరల్గా జేఎల్ఎం అంటే సాయి మేధా మీరందరికీ తెలుసు. దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పటికీ కూడా ఎవరైతే జూనియర్ లైన్మెన్లుగా మన ఏపీ అండ్ తెలంగాణలో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ మన సాయి మేధా మీద ఉన్న నమ్మకం సార్. ప్రతి జూనియర్ లైన్మెన్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో
ప్రతి ఒక్కరు కూడా మన సాయి మీదనే రిఫర్ చేస్తున్నారు అంటే వాళ్ళకి మా పైన ఉన్న నమ్మకానికి మేము ధన్యులం సార్. ఖచ్చితంగా మా దగ్గరికి పంపించిన స్టూడెంట్స్ని కూడా మీలాగా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ లాగా తీర్చిదిద్దడానికి కావలసిన ప్రతిదీ మా నుంచి ఇస్తాం సార్. అంటే ఎన్ని కాల్స్ వచ్చినా, అంటే డిఫరెంట్ కాల్స్ వస్తున్నాయి, రోజు నాకు వస్తూనే ఉన్నాయి సార్. సార్ ఎవరో కాల్ చేశారు సార్, మీరు అక్కడే ఉన్నారంట, రాజశేఖర్ సార్ ఇక్కడే ఉన్నాడు మాట్లాడిస్తా అంటున్నారు సార్, ఎక్కడున్నారు సార్ మీరని. ఇలా ఫేక్ కాల్స్ చాలామంది కాల్ చేసి ఎంతమందిని మిస్లీడ్ చేయడానికి ట్రై చేసినా సరే, ఎంతమందిని మిస్గైడ్ చేయడానికి ట్రై చేసినా సరే, అట్లాంటి పప్పులేం ఉడకకుండా ప్రతి ఒక్కరు కూడా మన సాయి మీద దిల్సుఖ్ నగర్ పైన పెట్టిన నమ్మకానికి వెరీ థ్యాంక్స్ సార్. సాయి మీద తరపున థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే వచ్చి జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మా నుంచి 100% సపోర్ట్ ఇస్తాం. మా నుంచి అంటే మా సాయి మీద టీం నుంచి, రమణ సార్ నుంచి, నాగరాజు సార్ నుంచి, మన అశోక్ సార్ నుంచి, సంపత్ సార్ నుంచి, ఈ విధంగా మన సాయి మీద టీం ప్రతి ఒక్కరి తరపు నుంచి. జనరల్గా సాయి మీద ఈ స్టేజ్లో ఉంది అంటే మన ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళ ప్రాముఖ్యత ఎంతైనా ఉంది సార్. ఆ ఓల్డ్ స్టూడెంట్స్ లేకపోతే ఇంత స్టేజ్లో ఉండరు ఎవరైనా. సో ఆ ఓల్డ్ స్టూడెంట్స్ యొక్క నమ్మకం, వాళ్ళ అభిమానం ఒకటి. రెండవది, ఆ ఓల్డ్ స్టూడెంట్స్లలో వాళ్ళకు టీచ్ చేసిన, ఆ ఓల్డ్ స్టూడెంట్స్కి టీచ్ చేసిన ఫ్యాకల్టీ, ఆ ఫ్యాకల్టీ టీం. ఈరోజు అంతమందికి జాబ్స్ వచ్చినాయి అంటే రీజన్ ఎవరు సార్ అంటే ఫ్యాకల్టీ సార్. ఫ్యాకల్టీయే దేవుళ్ళు సార్ మాకు. ఆ ఫ్యాకల్టీ మా దగ్గర వర్క్ చేసినా, ఎక్కడ వర్క్ చేసినా, ఈజ్ అ పర్సన్ ఫర్ సక్సెస్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోర్స్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది సార్, బట్ ఇన్స్టిట్యూట్లో ఎవరు చెప్తారు? ఆ ఫ్యాకల్టీ చెప్తారు. ఆ ఫ్యాకల్టీ ఒకానొక సమయంలో నా దగ్గర లోడ్ లేక, శేఖర్ నేను వేరే దగ్గరికి వెళ్తాను అక్కడ చెప్తాను అంటే ఫ్రీ హ్యాండ్ సార్. అవునా లేదా సార్? ప్రతి ఫ్యాకల్టీ కూడా అంటే మా దగ్గరే ఉండాలి అనే రిస్ట్రిక్షన్స్ అట్లాంటివి ఉండవు సార్. ఈరోజు మా దగ్గర లేకపోయినా సరే, ఎక్కడున్నా సరే ఆ ఫ్యాకల్టీ మా మంచి కోసం ఆలోచిస్తున్నాడు చూడండి. ఆ ఫ్యాకల్టీ మాకు ఒక శ్రేయోభిలాషలాగా ఉన్నాడు చూడండి. అది సాయి మీద దిల్సుఖ్ నగర్ యొక్క గొప్పతనం. ఫ్యాకల్టీ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాటికి, ఇలాంటి ఇంతమంది సక్సెసివ్ పీపుల్ని ఏదో ఒక్కమలో ఇద్దరో తయారు చేస్తే అయ్యేదా? ఇది ఒక్కరిద్దరు తయారు చేస్తే అయ్యేది కదా సార్. చాలా మంది హ్యాండ్ కావాలి, చాలా మంది సపోర్ట్ కావాలి. అలాంటి సపోర్ట్ మన సాయి మీద దిల్సుఖ్ నగర్కి ఉంది అని చెప్పుకోవడంలో నేను చాలా హ్యాపీ సార్. మా దగ్గర ఉండే ప్రతి ఫ్యాకల్టీ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. ఆ ప్రతి ఫ్యాకల్టీ కూడా మీరు కూడా ఇంపార్టెంట్. మాతో పాటు మీరు కూడా, మీతో పాటు మా ఫ్యాకల్టీ కూడా, ఇలా అందరూ కలిస్తేనే ఒక సంస్థ, ఒక సక్సెస్ఫుల్ సంస్థ అనేది అవుతుంది. సో ఎవరైతే మన సాయి మీద దిల్సుఖ్ నగర్కి సపోర్ట్ చేస్తూ, చాలామంది స్టూడెంట్స్కి రెఫర్ చేస్తూ, ప్రతి ఐటీఐ కాలేజ్లో ఉన్న ప్రతి ఫ్యాకల్టీ, అసలు నేను స్టన్ సార్. నేను ఎప్పుడు ఎవరికి కాల్ చేయలేదు, అయినా సరే సార్ మీ దగ్గర కోచింగ్ తీసుకుంటే చాలామంది మా స్టూడెంట్స్కి జాబ్ వచ్చింది, మీ దగ్గర ఫ్యాకల్టీ బాగున్నారు, నేను పంపిస్తున్నాను. అలా ప్రతి కాలేజ్లో, అది డిప్లొమా కాలేజ్, ఐటీఐ కాలేజ్, ప్రతి ఒక్కరికి మా పైన పెట్టుకున్న నమ్మకానికి, ప్రతి స్టూడెంట్, ఓల్డ్ స్టూడెంట్కి మా పైన పెట్టుకున్న నమ్మకానికి రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్. ఎంతమంది కాల్స్ చేసి, ఎంతమంది మిస్లీడ్ చేసినా సరే, చాలామందికి ఆల్రెడీ నేను గ్రూప్లలో పెట్టినాను, మన వాట్సాప్ గ్రూప్లలో. రాజశేఖర్ సార్ ఇక్కడే ఉన్నాడమ్మా, వచ్చి జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత, లేదు అక్కడ అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు, ఇక్కడ నాగరాజ్ సార్ ఇక్కడే ఉన్నాడమ్మా, వచ్చి జాయిన్ అవ్వండి. ఇలాంటివి ఎన్ని చెప్పినా సరే లేదు, మన సాయి మీద అంటే దిల్సుఖ్ నగర్లో రాజశేఖర్ సారు, నాగరాజ్ సారు, అశోక్ సారు అండ్ సంపత్ సారుతో పాటుగా మన ఫౌండర్ ఆఫ్ సాయి మీద డాక్టర్ జి రమణ సార్ ఉంటారని మా పైన నమ్మకంతో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా నుంచి ఖచ్చితంగా 100% ఎఫర్ట్స్ మీకు ఇస్తాం. ప్రతిదానికి టైం ఉంటుంది సార్. ఈరోజు మిమ్మల్ని ఎవరైనా ఇంకా జాబ్ రావలేదా, ఇంకా జాబ్ చేయట్లేదా అని ఎగతాళి చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు టైమే సమాధానం చెప్తుంది. ఎవరికైనా సరే, ఎంత పెద్దవాడికైనా సరే, ఎవరికైనా సరే టైం అనేది సమాధానం చెప్తుంది. ఆ టైం కోసం మీరు వెయిట్ చేయాలి. ఇప్పుడు మీ టైం వచ్చింది, మీరు ఇప్పుడు ప్రిపేర్ అవ్వండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు.
ఆ సక్సెస్ అవ్వడానికి ఇదే కరెక్ట్ టైం సార్, ఇదే కరెక్ట్ టైం. ఇంకా దసరా తర్వాత స్టార్ట్ చేద్దాము, ఇంకెప్పుడో స్టార్ట్ చేద్దాము, అలాంటివి ఎలాంటి నెగ్లియన్స్ లేకుండా మీ ప్రిపరేషన్ మీరు ఆన్లైన్లో తీసుకుంటారా తీసుకోండి, ఆఫ్లైన్లో తీసుకుంటారా తీసుకోండి, లేదు ఓన్గా ప్రిపేర్ అవుతారా, బట్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. నువ్వు నీ సక్సెస్కి బాటలు వేయడం స్టార్ట్ చెయ్యు, ఇంకా డిలే చేయొద్దు. ఒకవేళ నీ సక్సెస్ కోసం నీకు ఎలాంటి హెల్ప్ కావాలంటే ఎలక్ట్రికల్గా అసిస్టెంట్ ఇంజనీర్ వాళ్ళకి టుమారో మార్నింగ్ పవర్ సిస్టమ్స్ క్లాస్ బై ద లెజెండ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అవర్ నాగరాజు సార్, and analog electronics by the great faculty, almost 30 years of teaching experience. Tomorrow morning 9 AM ki power system and afternoon analog electronics class ఉంటుంది సార్. And sub engineer వాళ్ళకి tomorrow morning power system and afternoon transformers class ఉంటుంది సార్. And junior lineman వాళ్ళకి ఆల్రెడీ ఇంకా మీకు తెలుసు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఏకదాటిగా పర్ఫెక్ట్గా ఏదైనా కోచింగ్ సెంటర్ ఇప్పుడు రన్ అవుతుంది అంటే పిల్లలకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఇస్తున్నారంటే మన సాయి మీద దిల్సుఖ్ నగర్ కోచింగ్ సెంటర్. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సార్, మీకు వచ్చిన ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా చాలామంది సార్ నోటిఫికేషన్ వస్తుందో లేదో అనే అహోపతో ఉన్నారు, అలాంటి అపోహలు ఏమన్నా ఉంటే పక్కన పెట్టేయండి, ఖచ్చితంగా వస్తుంది. మీరు బాగా ప్రిపేర్ అవ్వడం ఒకటే మిగిలిపోయింది. మీరు సపోర్ట్ కావాలంటే మన సాయి మీద దిల్సుఖ్ నగర్ ఉంటుంది. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ టుమారో నుంచి న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి సార్. ఆల్రెడీ బ్యాచెస్ స్టార్ట్ అయినాయి. సో టుమారో నుంచి సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం సార్. టుమారో నుంచి ఇప్పటివరకు ఏదైతే చిన్నగా సబ్జెక్టు బేసిక్స్ అలాంటివి కంప్లీట్ చేసుకొని టుమారో నుంచి మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం సార్. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే టుమారో అసిస్టెంట్ ఇంజనీర్ పవర్ సిస్టమ్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ సబ్ ఇంజనీర్ పవర్ సిస్టమ్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ జూనియర్ లైన్మెన్ టుమారో న్యూ బ్యాచ్కి ఇల్యూమినేషన్. ఈ విధంగా ప్రతి బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. దిస్ ఈస్ జస్ట్ ఫర్ యువర్ అంటే మీ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ చేయడానికి, మీ మోటివ్ని మార్చడానికి. ఖచ్చితంగా ఇది లాస్ట్ ఛాన్స్ అనుకోండి. ఈసారి నోటిఫికేషన్ వస్తే అందులో మీ నేమ్ ఉండాలి అనుకొని బాగా ప్రిపేర్ అవ్వండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్, అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. ఎవరైతే ఇంకా ఎలక్ట్రికల్లో డిప్లొమా ఐటీఐ బీటెక్ కంప్లీట్ చేసి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇదే ది బెస్ట్ ఆపర్చునిటీ. కొంచెం బాగా యూటిలైజ్ చేసుకునేలాగా చేసి వాళ్ళ సక్సెస్లో మీరు కూడా పార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సాయి మీద తరపున థ్యాంక్స్ అలాట్ ఫర్ ఎవ్రీ వన్ హూ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ గైస్.